మరి 2026 కల్లా ఇటువంటి పరిస్థితుల్లో మరి మావోలు లేని భారతదేశాన్ని చూడాలని మరి కంకణం కట్టుకుని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అవినీతిలో రెవెన్యూ శాఖే టాప్, ఏసీబీ స్వేచ్ఛ దాడుల్లో చిక్కుతున్న లంచావతారాలు, రెవెన్యూ నీటిపారుదల శాఖలు అధికారులు అక్రమ సంపాదన రికార్డు, గత ఏడాది కంటే కేసులు అధికం. 2024లో 152, 2025లో మరి 220 ఫిర్యాదు చేస్తే పరుగు పెడుతున్న ఏసీబీ. మరి ఇది చాలా దారుణం. అవినీతిలో రెవెన్యూ శాఖ చాలా ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి మరి కారణం సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ప్రజాశ్రేయస్సుని గాలి కొదిలేసి అడ్డదిడ్డంగా డబ్బు సంపాదనకు కక్కుర్తిగా ఉండి ముందుకు పోతున్నవారు. మరి ఇలాంటి కొంతమంది అధికారులు వీళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజాసొమ్మును లూటీ చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని శాఖలతో పోల్చుకుంటే ఈ రెవెన్యూ శాఖ టాప్లో ఉందంట అవినీతిలో. ఇది చాలా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికీ కూడా మరి ప్రజల యొక్క సొమ్మును మరి లంచాల మయంగా మారుస్తూ మరి కావాల్సిన విధంగా బల్ల కింద చేతులు పెడుతూ ఈ రకంగా ముందుకెళ్ళి అవినీతి చేసి ఆ సొమ్ముతో మీరు మరి మీ తిన్నది అరుగుతుందా, మీ కుటుంబాలకి మేలు చేకూరుస్తుందా అనేది సంబంధిత అధికారులు ఆలోచించాలి. పేదోడు అనే భారతదేశంలో ఉన్న ఎంతోమంది పేదల యొక్క కష్టాల శ్రమని మరి చెమట చుక్కగా మార్చి ఒక్కోటి వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువులో ట్యాక్స్ ద్వారా వచ్చి తను భారతదేశంలో తన జీవితాన్ని గడుపుతుంటే అలాంటి డబ్బు ద్వారా వచ్చిన డబ్బుని అవినీతికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని వాడుకోవటం, లేదంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యధికమైన దుర్మార్గమైన చర్యగా మనందరం కూడా